హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. మీరు చేసిన తప్పుకు మీ పిల్లలు, మీ మనవళ్ళు కూడా శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుంది? వినడానికే చాలా దారుణంగా ఉంది కదూ! కానీ ఈ భూమి మీద ఒక దేశంలో ఇది పచ్చి నిజం. నార్త్ కొరియాలోని ఒక చీకటి జైల్లో పుట్టిన ఒక బిడ్డ కథ ఇది. ఆ బిడ్డ చేసిన పాపం ఏమీ లేదు. తన తాత ఎవరో కూడా ఆ బిడ్డకు తెలియదు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం ఆ తాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడన్న ఒకే ఒక్క ఆరోపణతో ఆ కుటుంబంలోని 3 తరాలు నరకం చూడాల్సి వచ్చింది. ఆ బిడ్డ కళ్ళు తెరిచేసరికే ఒక ఖైదీగా మారింది. తన రక్తమే నేరం అని చెప్పే ఒక వ్యవస్థలో బందీ అయింది. ఇది సినిమా కాదు, నార్త్ కొరియాలోని అత్యంత క్రూరమైన 3 తరాల శిక్ష విధానం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన, కఠినమైన దేశంగా పేరున్న నార్త్ కొరియాలో అమలవుతున్న ఒక భయంకరమైన చట్టం గురించి మాట్లాడుకుందాం. అదే 3 తరాల శిక్ష. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయ నేరానికి పాల్పడితే శిక్ష ఆ వ్యక్తికే కాదు, అతని తల్లిదండ్రులు, పిల్లలతో సహా 3 తరాల వాళ్ళు కూడా ఆ నేరానికి బాధ్యులవుతారు. వాళ్ళ జీవితాలను కూడా జైళ్ళ పాలు చేస్తారు. ఈ చట్టం ఉద్దేశం ఒకటే, ప్రజల్లో భయాన్ని పుట్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ నోరు మెదపకుండా చేయడం. అసలు ఇంత క్రూరమైన చట్టం ఎప్పుడు మొదలైంది? దీన్ని ఎలా అమలు చేస్తారు? దీని బారిన పడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం పదండి. ఈ భయంకరమైన శిక్ష విధానం వెనుక ఉన్నది నార్త్ కొరియా వ్యవస్థాపకుడు, మొదటి నియంత అయిన కిమ్ ఇల్ సంగ్. 1948లో దేశం ఏర్పడిన తర్వాత తన అధికారాన్ని కాపాడుకోవడానికి, వ్యతిరేక గొంతులను పూర్తిగా నొక్కేయడానికి కిమ్ ఇల్ సంగ్ చాలా కఠినమైన రూల్స్ పెట్టాడు. అందులో భాగంగానే 1950లలో ఈ 3 తరాల శిక్ష అనే ఐడియాను చట్టంగా మార్చాడు. కిమ్ ఇల్ సంగ్ ఒకటే చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేకుల విత్తనాలను, వారి మూలాలను 3 తరాల వరకు పెకిలించి పారేయాలి. ఆయన దృష్టిలో ఒక వ్యక్తి ప్రభుత్వానికి ద్రోహం చేస్తే ఆ ఆలోచన అతని రక్తంలోనే ఉంటుంది. అది అతని పిల్లలకు, మనవళ్ళకు కూడా పాకుతుంది. అందుకే సమస్యను మొదట్లోనే తుంచేయాలని నమ్మాడు. ఒకరు చేసిన తప్పుకు ఆ ఫ్యామిలీ మొత్తాన్ని శత్రువులుగా చూడటమే ఈ చట్టం వెనుక ఉన్న సిద్ధాంతం. దీన్ని అమలు చేయడానికి సోంగ్బన్ అనే ఒక సిస్టమ్ను కూడా వాడుకున్నారు. దీని ప్రకారం ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వానికి ఎంత నమ్మకంగా ఉన్నారనే దాన్ని బట్టి 3 గ్రూపులుగా విడగొడతారు. నమ్మకమైన వర్గం, మధ్యస్థ వర్గం మరియు శత్రువర్గం. ఎవరైనా రాజకీయ నేరం చేస్తే ఆ కుటుంబం మొత్తం వెంటనే శత్రువర్గంలోకి వెళ్ళిపోతుంది. దీంతో వాళ్లకు మంచి ఉద్యోగాలు, చదువు, చివరికి తిండి కూడా దొరకడం కష్టమైపోతుంది. ఇలా ఈ చట్టం కేవలం జైలు శిక్షే కాదు, ఒక కుటుంబాన్ని సమాజంలో కూడా బతకనివ్వకుండా చేస్తుంది. ఇది ప్రజలను భయపెట్టి తమకు బానిసలుగా మార్చుకోవడానికి కిమ్ ఫ్యామిలీ వేసిన ఒక పక్కా ప్లాన్. మరి ఈ 3 తరాల శిక్షను ఎలా అమలు చేస్తారు? ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, సౌత్ కొరియా రేడియో విన్నా, దేశం విడిచి పారిపోవాలని చూసినా, లేదా అలాంటి ఆరోపణలు వచ్చినా చాలు, ఎలాంటి విచారణ లేకుండా రాత్రికి రాత్రే సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ముసలివాళ్ళు, పిల్లలు అని కూడా చూడకుండా బలవంతంగా బండ్లలో ఎక్కించుకొని తీసుకెళ్తారు. వాళ్ళను తీసుకెళ్లేది మామూలు జైళ్లకు కాదు, క్వాన్లీ షో అని పిలిచే రాజకీయ ఖైదీల క్యాంపులకు. అవి బయటి ప్రపంచానికి తెలియని నరక ద్వారాలు. ఆ క్యాంపుల్లోకి ఒకసారి వెళ్ళిన వాళ్ళు బతికున్నంత కాలం అక్కడే చావాల్సిందే. వాళ్ళ కుటుంబ సభ్యుడు ఏం నేరం చేశాడో కూడా చాలా మందికి తెలియదు. కేవలం ఒకరి బంధువు అయినందుకే వాళ్ళ జీవితాలు ఆ ముళ్ళ కంచెల మధ్య సమాధి అయిపోతాయి. ఆ క్యాంపుల్లో పరిస్థితి జంతువుల కన్నా దారుణంగా ఉంటుంది. ఖైదీలతో ప్రతిరోజు 12 నుంచి 15 గంటల పాటు గనుల్లో, పొలాల్లో, ఫ్యాక్టరీల్లో కఠినమైన వెట్టి చాకిరీ చేయించుకుంటారు. పెట్టే తిండి కేవలం చావకుండా బతకడానికి మాత్రమే. చాలామంది ఆకలికి, పోషకాహార లోపంతో చనిపోతారు. చిన్న తప్పు చేసిన పనిలో కాస్త నెమ్మదించిన గార్డులు రాక్షసుల్లా కొడతారు, చిత్రహింసలు పెడతారు. అందరి ముందు ఉరి తీయడం ఇక్కడ చాలా కామన్. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఈ క్యాంపుల్లో పుట్టిన పిల్లల పరిస్థితి. వాళ్ళ తాతలు చేసిన నేరానికి వాళ్ళు కూడా పుట్టుకతోనే ఖైదీలుగా పుడతారు. వాళ్ళ రక్తం కూడా నేరంతో కలిసిపోయిందని భావిస్తారు. వాళ్లకు చదువు ఉండదు, బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆ క్యాంపే వాళ్ళ ప్రపంచం. షిన్ డాంగ్ హ్యూక్ అనే ఒక వ్యక్తి కథ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఒక రాజకీయ ఖైదీల శిబిరంలోనే పుట్టి పెరిగాడు. తన తల్లిదండ్రులు ప్రభుత్వ వ్యతిరేకులు కావడంతో
అతను పుట్టుకతోనే ఖైదీ అయ్యాడు. 23 ఏళ్ల వయసులో ఆ నరకం నుండి ఎలాగో తప్పించుకొని బయటి ప్రపంచానికి ఈ ఘోరాలను తెలియజేశాడు. అతని కథ వింటే ఈ చట్టం ఎంత క్రూరమైనదో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒకరిద్దరి కథ కాదు. అంచనాల ప్రకారం నార్త్ కొరియా రాజకీయ శిబిరాల్లో దాదాపు 1,20,000 మందికి పైగా ఖైదీలు మగ్గిపోతున్నారు. వీరిలో చాలామంది ఈ 3 తరాల శిక్ష బాధితులే. దేశం విడిచి పారిపోయి చైనాలో దొరికిపోయిన వాళ్ళను బలవంతంగా వెనక్కి పంపిస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ఇదే శిక్షకు గురవుతాయి. నార్త్ కొరియా సినిమాలు చూసినా, పాటలు విన్నా కఠినమైన శిక్షలు తప్పవు. కొన్నిసార్లు మరణశిక్ష కూడా విధిస్తారు. ఒక అధికారి కిమ్ జాంగ్ ఉన్ మీటింగ్లో కునుకు తీశాడని, అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా శిక్షించారని కథలున్నాయి. ఇలాంటి చిన్న చిన్న కారణాలకే కుటుంబాలను నాశనం చేసిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ చర్యలను మానవత్వంపై జరుగుతున్న నేరాలుగా అంతర్జాతీయ సమాజం చూస్తుంది. ఐక్యరాజ్య సమితి, ఎన్నో మానవ హక్కుల సంస్థలు నార్త్ కొరియా విధానాన్ని తీవ్రంగా ఖండించాయి. 2014లో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక రిపోర్ట్ నార్త్ కొరియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు ఈ ప్రపంచంలో మరెక్కడ లేవని తేల్చి చెప్పింది. ఈ క్యాంపులను వెంటనే మూసేయాలని చాలా దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి. నార్త్ కొరియా ప్రభుత్వం మాత్రం తమ దేశంలో అలాంటి క్యాంపులే లేవని, ఇదంతా పశ్చిమ దేశాల కుట్ర అని కొట్టిపారేస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చాక ఈ చట్టం అమల్లో కొన్ని మార్పులు వచ్చాయని, కొన్నిసార్లు నేరస్తుడి కుటుంబాన్ని వదిలేస్తున్నారని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ భయంకరమైన శిక్ష ఏదో ఒక రూపంలో ఇంకా కొనసాగుతూనే ఉందని చాలామంది నమ్ముతున్నారు. చూసారుగా, ఒక మనిషి ఆలోచన, ఒక నియంత కోపం తరతరాలను ఎలా నాశనం చేయగలదో. నార్త్ కొరియా 3 తరాల శిక్ష విధానం కేవలం ఒక చట్టం కాదు. అది మనుషులపై జరుగుతున్న ఒక దాడి. ఒకరు చేసిన తప్పుకు ఏ పాపం తెలియని వారి పిల్లలు, మనవళ్ళు కూడా శిక్ష అనుభవించడం కంటే దారుణం ఇంకేముంటుంది. ఆ క్యాంపుల గోడల మధ్య ఎన్నో అంతులేని కథలు, లెక్కలేనన్ని కన్నీటి గాథలు సమాధి అయిపోయాయి. బయటి ప్రపంచానికి తెలియకుండా వేలాది మంది జీవితాలు ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తున్నాయి. ఒకరు చేసిన తప్పుకు వాళ్ళ ఫ్యామిలీని శిక్షించడం కరెక్టేనా? ఈ జనరేషన్లో కూడా ఇలాంటి క్రూరమైన చట్టం ఉండటంపై మీ అభిప్రాయం ఏంటి? దయచేసి మీ ఆలోచనలను కింద కామెంట్స్లో చెప్పండి. ఈ భయంకరమైన నిజం గురించి ఇంకా ఎక్కువ మందికి తెలియాలంటే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.